ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 9వ అధ్యాయము 1 నుండి 26వ వచనం వరకు చదువుకున్నాం కదండీ. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన యేసయ్య నీకు వందనాలు తండ్రి నాయన. ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టేసయ్యా. నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి నాయన. ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచి కావాలంటును కాక ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును కాక ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి, యేసయ్య ఏ విధంగా రక్తస్రావం కలిగిన స్త్రీ యొక్క సాక్ష్యం ద్వారా యాయిరు అనే ఒక అధికారి యొక్క విశ్వాసాన్ని బలపరిచి ఆయన యొక్క కుమార్తె చనిపోయినప్పటికీ కూడా ఆయన యొక్క విశ్వాసాన్ని బట్టి యేసయ్య ఆయన యొక్క కుమార్తెని తిరిగి బ్రతికించారు కదండి. తర్వాత ఏం జరిగిందో మనం చూద్దామండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనము. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మును కనికరించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు ఇది ఎవరికిని తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి. అంటే ఇక్కడ మనం గమనిస్తే యేసు ఇంట్లోకి ప్రవేశించగానే ఇద్దరు గుడ్డి వారు యేసు దగ్గరికి వచ్చి, మమ్మల్ని స్వస్థపరచండి యేసయ్య అని యేసుని రిక్వెస్ట్ చేస్తున్నారు కదండి. ఆ గుడ్డి వారు ఆ విధంగా వచ్చి యేసయ్యని స్వస్థపరచమని అడగగానే యేసయ్య వెంటనే స్వస్థపరచలేదు కదండి. యేసయ్య ఎంత టైర్డ్ అయి ఉన్నప్పటికీ కూడా వారిని ఒక ప్రశ్న మాత్రం అడుగుతున్నారు కదండి. నేను ఈ విధంగా మిమ్మల్ని స్వస్థపరుస్తానని, స్వస్థపరచగలనని మీరు నమ్ముతున్నారా అనేసి యేసయ్య ఒక క్వశ్చన్ వారిని అడిగారంట కదండి. ఈ విధంగా యేసయ్య ఆ ప్రశ్న అడగడానికి కారణము, యేసయ్య చుట్టూ ఎంతోమంది ప్రజలు ఉన్నారు కదండి. ఆ ప్రజలందరూ వింటున్నారు కాబట్టే యేసయ్య ఆ ప్రశ్నని అడుగుతున్నారు కదండి. విన్న ఆ ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది కదండి. మనము ఏదైనా కార్యము యేసయ్య మన జీవితంలో చేస్తారని మనం విశ్వసిస్తే యేసయ్య ఆ కార్యం చేస్తారు. మనకి యేసయ్య పట్ల ఉన్న విశ్వాసమే మన జీవితంలో ఏదైనా కార్యం చేస్తుంది అనేసి వారందరికీ కూడా అర్థమవుతుంది కదండి. అందుకని యేసయ్య ఆ క్వశ్చన్‌ని అడిగారు కదండి. యేసయ్య ఆ క్వశ్చన్ అడగగానే ఆ గుడ్డివారు ఏమన్నారండి, అవును యేసయ్య మీరు మా జీవితంలో ఈ కార్యం చేస్తారని మేము నమ్ముతున్నాము అని వారు అన్నారు కదండి. నిజానికి చూస్తే ఆ గుడ్డివారు అప్పటి వరకు యేసయ్య చేసిన ఈ అద్భుత కార్యాన్ని కూడా చూసి ఉండరు కదండి. ఎందుకంటే వాళ్ళు గుడ్డివారు కదండి. అయితే వాళ్ళు యేసయ్య చేసిన అద్భుత కార్యాల గురించి విన్నారు కాబట్టే, వినిన దానిని వారు విశ్వసించారు కాబట్టే యేసయ్య మీద విశ్వాసంతో యేసయ్యని వెతుక్కుంటూ వచ్చారు కదండి. వచ్చినప్పుడు యేసయ్య కూడా వారి విశ్వాసాన్ని బట్టి వారిని స్వస్థపరిచారు కదండి. కళ్ళు లేని ఆ గుడ్డివారు యేసయ్య మీద చూపించిన విశ్వాసము మనం కూడా చూపించాలి కదండి. విశ్వసించే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగాక ఆమేన్. ఇప్పటివరకు చదువుకున్నాము మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనం నుంచి 31వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగునుగాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.